సో కర్ణాటకలో నీట్ రద్దు తీర్మానానికి ఆమోదం. కర్ణాటకలో నీట్ను రద్దు చేసిన రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. దాని స్థానంలో వేరే పరీక్షలు నిర్వహించడమో లేక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టడమో చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. త్వరలోనే బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టనుంది. నీట్ పేపర్ లీక్ కావడంతో ఇటీవల దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. గత నెలలో తమిళనాడు ప్రభుత్వం కూడా నీట్ను వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. సో సింపుల్ లాజిక్, అక్కడ బీజేపీ నీట్ నుంచాలనుకుంటుంది, కాంగ్రెస్ మిత్రపక్షాలు తీద్దాం అనుకుంటున్నాయి. ఇది ఒక రాజకీయ కోణంగానే చూస్తాను నేనైతే. దీనివల్ల విద్యార్థులకు ఏమైనా నష్టమా అంటే నష్టమే. ఒక్కొక్క డిఫరెంట్ డెసిషన్ తీసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే ఇబ్బంది పడేది ఎవరు? మీరు నేను మళ్ళీ వాళ్ళే కదా. సో అండ్ కమింగ్ టు కర్ణాటక, వాళ్ళు చాలా డిఫరెంట్ డెసిషన్లు తీసుకుంటారు. కొన్ని చెత్త డెసిషన్లు కూడా అనిపిస్తున్నాయి నాకు. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి.